హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. రీసెంట్గా అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ చాలా కాంట్రవర్సీలకు గురైంది. సో సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారికి మధ్య గొడవలు జరిగాయనే కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కాకపోతే ఇప్పుడు దాన్ని మలుపు తిప్పుతూ అది సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారికి కాదు, సుకుమార్ గారికి పుష్ప 2 ప్రొడ్యూసర్ గారికి అని అన్నారు. సో దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు ఉన్నారు. అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. అసలు ఏంటి నిన్నటి వరకు ఏం చెప్పారు? లైక్ సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారికి గొడవలు ఉన్నాయని కథనాలు విడిపడ్డాయి. ఇప్పుడు మళ్ళీ ప్రొడ్యూసర్ గారికి అల్లు అర్జున్ గారికి గొడవలు ఉన్నాయని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఫస్ట్ అందరూ వినాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి వీళ్ళ వల్లే పుష్ప 2 ఆగిపోయింది. పలానా రోజు పిఠాపురంలో ఆయన ఎన్నికల లాస్ట్ డే ఉన్నప్పుడు వీళ్ళందరూ హడావిడి చేస్తే లాస్ట్ ట్విస్ట్ అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళి చేతులు పొచ్చాడు అనేది కథనం. దానికి వీళ్ళు హర్ట్ అయ్యారు. మనోడు కాదు పగోడు అన్నాడు. వెంటనే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ ఈయన అన్ఫాలో చేసేసారు. ఈయన కూడా వాళ్ళ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడు అనేది వార్త. ఓకేనా? అంటే పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మంత్రిని కూడా ఆయన శాఖలోకి అందుకే తీసుకున్నాడు. పుష్ప 2ని అసలు రిలీజ్ చేయనివ్వడు తెలుగులో, అంటే అట్లీస్ట్ ఏపీ స్టేట్లో. అండ్ ఎలాగో పుష్ప 2 ఏపీ స్టేట్లో రిలీజ్ అవ్వదు కాబట్టి ఈయన హర్ట్ అయ్యి విదేశాలకు వెళ్ళిపోయాడు. అసలు అంతకంటే ముందు సుకుమార్ విదేశాలకు వెళ్ళాడు. ఆయన కరెక్ట్ వచ్చే టైంకి షేవింగ్ చేసేసుకొని ఈయన విదేశాలకు వెళ్ళిపోయాడు. బయట నానుతున్న వార్తలు ఇవి. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ పుష్ప 2ని ఆపగలిగే శక్తి పవన్ కళ్యాణ్కి ఉందా అని మాట్లాడితే, చిరంజీవి గారైనా పవన్ కళ్యాణ్ అయినా 2 తెలుగు రాష్ట్రాల్లోనే హీరోలు. అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో, రైట్? ఇప్పుడు ఒక సంతూర్ సబ్బుని తెలుగులో చిరంజీవి రుద్దుకుంటే అక్కడ మమ్ముట్టి రుద్దుకుంటాడు తమిళ్లో, మలయాళంలో మోహన్ లాల్ రుద్దుకుంటాడు. అదే హిందీలో సల్మాన్ ఖానో షారూఖ్ ఖానో రుద్దుకుంటాడు. ఇటువైపు ఉపేంద్ర రుద్దుకుంటాడు, రైట్? ఇంకేదన్నా థమ్స్ అప్ అనుకో. ఇక్కడ కొండ మీద నుంచి చిరంజీవి దూకితే, పవన్ కళ్యాణ్ దూకితే, ఇంకో దగ్గర మమ్ముట్టి దూకాలి, ఇంకో దగ్గర మోహన్ లాల్ దూకాలి, ఇంకో దగ్గర ఉపేంద్ర దూకాలి, ఇంకో దగ్గర సల్మాన్ ఖాన్ దూకాలి. కానీ అదే సంతూర్ సబ్బు అల్లు అర్జున్ రుద్దుకుంటే హిందీలోనూ అల్లు అర్జునే రుద్దుకోవాలి, తమిళ్లోనూ అల్లు అర్జునే రుద్దుకోవాలి, కన్నడలోనూ అల్లు అర్జునే రుద్దుకోవాలి, మలయాళంలోనూ అల్లు అర్జునే రుద్దుకోవాలి. ఎందుకు? బికాస్ హీఈస్ ఎ పాన్ ఇండియా స్టార్ కాబట్టి. మార్చరు హీరోలని, మొత్తం ఇతనే ఉంటాడు. అది అల్లు అర్జున్ స్టామినా. అంటే ఇది పాన్ ఇండియా హీరో. నువ్వు ఆపగలిగిన, నిజంగా నీకు శక్తి ఉంది, ఆపేసావు సినిమా, ఓకేనా? 2 తెలుగు రాష్ట్రాలను ఆపగలవు, కానీ పాన్ ఇండియా లెవెల్లో నువ్వు ఆపలేవుగా సినిమాని. అండ్ మలయాళంలో ఆపగలవా? అంత శక్తి ఉందా అసలు ఎవరికైనా? అల్లు అర్జున్ సినిమాని మలయాళంలో ఆపే శక్తి ఎవరికైనా ఉందా? తెలుగు కంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు అక్కడ. నెక్స్ట్, వీళ్ళు ఆపినంత మాత్రాన అల్లు అరవింద్ ఏమైనా సామాన్యుడా? అంటే జస్ట్ ఏదో తుతు మంత్రం ఆయన సినిమా ఆపే అయ్యో ఆగిపోయింది లేని బాధపడడానికి. ఆయన రిలీజ్ చేసుకోడా? ఆయనకు ఆ దమ్ము లేదా? ఆయన చేతిలో థియేటర్స్ లేవా? అంతెందుకు, అల్లు అర్జున్కే సొంత థియేటర్ లేదా? దేశమంతా రిలీజ్ కాబట్టి ఆయన సినిమా ఆయన థియేటర్లో రిలీజ్ అవుతుందిగా, అవునా? సో చిరంజీవి పవన్ కళ్యాణ్ వల్ల ఈ సినిమా ఆగిపోయింది అనేది అవాస్తవం, అంతే. దానివల్ల అసలు ఏమీ కాదు. కాకపోతే ఏం జరిగిందంటే హిడెన్ సీక్రెట్స్ కొన్ని ఉన్నాయి. మనోడు కాదు పగోడు ఎపిసోడ్ని అన్ఫాలోతో ఆగల. ఇందులో బన్నీకి ఒక పుష్ప షూటింగ్కి కొన్ని అడ్డంకులు వచ్చాయి. ఫస్ట్ మోకాలడ్డు కేశవ్ వేశాడు. అనుకోకుండా పంజాగుట్టలో ఒక అమ్మాయి చావు కారణమయ్యాడు, అవునా? ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమెను బెదిరించాడు. ఏది? నీ ఫోటోలు, ఫోన్లు, వీడియోలు నా దగ్గర ఉన్నాయి, నాతో కలిసి ఉన్నవి, నేను బయట పెడతా అంటే, అయ్యో నా పరువు ఎక్కడ పోద్దు అని ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈయన దానికి కారణం అని తెలిసేసరికి తను అరెస్ట్ చేశాడు. ఆ టైంలో పీక్ స్టేజ్లో ఉంది రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్. పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈయన దానికి అటెండ్ అవ్వాల, కొంచెం డిస్టర్బ్. ఫర్ ఫాజిల్తో చేసే సీన్స్ కేశవ లేడు. బ్లర్ చేద్దామన్నా కేశవ అట్లా చేయరు. బేసికల్గా కావాలి అక్కడ. కేశవే కదా నరేట్ చేస్తున్నాడు కంప్లీట్ పుష్ప స్టోరీని, అవునా? కేశవే నరేటర్ దానికి. సో ఆయన లేడు. అప్పుడు కాస్త సరే ఈ షెడ్యూల్ని ఇంకోసారి చేద్దాం అనుకుంటే ఇప్పటి వరకు ఆ డేట్లు కుదరట్ల, ఆ మాస్టర్ సీన్స్ అన్నీ. అదొక అడ్డంకి. ఫర్ ఫాజిల్ ఫుల్ బిజీగా ఉండడం వల్ల. నెక్స్ట్ ఒక సీన్ ఇదేంటి, మన
ఫహద్ ఫాజిల్కి ఎక్కువ షూట్ ఉంటే ఆయన షెడ్యూల్ కంప్లీట్ చేయడం కొంచెం టైం పడుతుంది, అదొకటి ఆగిపోయింది. పుష్ప అడవిలోకి పారిపోయిన తర్వాత, జైలు నుంచి పుష్ప పారిపోయాడు, అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్, ఒక పులి కెమెరాకి చిక్కాడు. అక్కడ నుంచి పుష్ప ఏమయ్యాడు, ఒక గిరిజన యువతి అతనికి ఆశ్రయం ఇస్తుంది. ఆ క్యారెక్టర్ని సాయి పల్లవిని చేయమంటే ఆ టైంలో సాయి పల్లవి ఎంబీబీఎస్కి ప్రిపేర్ అవుతుంది, మొన్నే డాక్టరేట్ కూడా తీసుకుంది. నౌ షీఈస్ డాక్టర్ సాయి పల్లవి. ఆ టైంలో తను చేయలేకపోయింది. ఈ క్యారెక్టర్ ఇంకెవరు చేస్తే బాగుంటారు, పుష్ప కోడలు అంటే లాస్ట్ క్లైమాక్స్లో నీకు ఆశ్రయం ఇచ్చింది ఎవరో కాదురా మీ మేనకోడలే అని చెప్పేలాగా ఒక సీన్ డిజైన్ చేసుకున్నారు. ఆ పుష్ప నీస్ క్యారెక్టర్కి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే టైంలో మన నిహారిక ఉంది కదా, తను చేస్తుంది. తను చేసింది, దానికి ఇంకా కొనసాగింపు ఉంది. ఆ క్లైమాక్స్లో మళ్ళీ రావాలి. ఈ షూట్ అయిపోయింది, నీకు ఆశ్రయం ఇచ్చింది మేనకోడలే అని వాళ్ళు రివీల్ చేయాలి. దాని నుంచి మళ్ళీ పుష్ప పార్ట్ 3 కూడా ఉంటుంది. ఇట్లా ప్లాన్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏమైంది, ఆమె నేను చేయను పో అనింది. ఇప్పుడు ఇదంతా మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ఆమె నువ్వు వెళ్ళిపోతే మాకు ఇంకా ఎవరు దొరకరు అనుకున్నావా, మేము చేయలేము అనుకున్నావా అని టిట్ ఫర్ టాట్ లాగా వీళ్ళు ఏం పెట్టారు, ఆన్లైన్లో పుష్పాస్ నీస్ ఈమె అని ఒక కొత్త క్యారెక్టర్ని రివీల్ చేశారు. ఎవరు కూడా అది ఎంత క్యారెక్టర్ అంటే 5-10 నిమిషాల క్యారెక్టరే అది. ఇంకా చెప్పాలంటే శ్రీవల్లి అంత క్యారెక్టర్ కాదు, ఫహద్ ఫాజిల్ అంత క్యారెక్టర్, అసలు అనసూయ అంత క్యారెక్టర్ కూడా కాదు. అంత ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే, అంత డ్యూరేషన్ కూడా ఉండదు, చిన్న క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్కి పోస్టర్లు రిలీజ్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ నువ్వు కాకపోతే తెలుగు ఇండస్ట్రీకి ఇంకో నిహారిక లేదనుకుంటున్నావా అన్నట్టుగా ఒక మలయాళం నిహారిక, ఎంహెచ్ఓ నిహారిక, ఒక అమ్మాయి పేరు, ఆమెను కూడా ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్లో పార్ట్ని చేసి ఆమె బర్త్డే సెలబ్రేషన్ని వీళ్ళు చేశారు. హ్యాపీ బర్త్డే ఎంఎస్ నిహారిక, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ అని. అసలు అంటే పోక్ చేయడం, నువ్వు కాకపోతే ఇంకెవరు లేరనుకుంటున్నావు, మీరు కాకపోతే ఇంకెవరు లేరనుకుంటున్నావు అని. ఆ ఇబ్బంది వల్ల కొంచెం షూటింగ్ పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. అది కుదరట్లా ఆ కాంబినేషన్. మళ్ళీ దాంట్లో మళ్ళీ ఫహద్ ఫాజిల్ ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, సుకుమార్ విదేశాలకు వెళ్ళాడు కాబట్టి ఏదో అయింది అంటున్నారు. సుకుమార్ విదేశాలకు వెళ్ళడానికి కారణం హీ నీడ్స్ రెస్ట్. 4 years నుంచి కష్టపడుతున్నాడు మన కాలంలో, 4-5 years నుంచి, అవునా? ఒక్క హాలిడే లేదు కదా, హీ నీడ్స్ రెస్ట్. ఒక చిన్న ట్రిప్ వేసుకున్నాడు, తప్పే ఉంది, గ్యాప్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈయన రాగానే అల్లు అర్జున్ ట్రిప్కి వెళ్ళాడు విత్ షేవ్ చేసేసండి, ఇక ఆగిపోయింది సినిమా. పుష్ప లేదు ఇంకా అని అందరూ మాట్లాడుతున్నారు. దానికి రీజన్ ఏంటి, ఈయన ఒక 35 to 40 days ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు, గ్యాప్ ఉంది కాబట్టి. అంటే ఈ టైంలో వాళ్ళు వేరే షూట్ ప్లాన్ చేసుకుంటున్నారు. పుష్ప షూటింగ్ అయితే ఉంది, ఆగస్ట్ షెడ్యూల్ ఉంది, వేరే ఉన్నాయి, ఇతంది లేదు. సో ఈ గ్యాప్ని తన ఫ్యామిలీతో ఎప్పటి నుంచో ఆ గడ్డం పెంచుకొని ఎటు వెళ్ళాల, అది ఉంది కాబట్టి 4-5 ఏళ్ల నుంచి. ఇప్పుడు పిల్లలు ఇంత పెరుగుతున్నారు కదా, ఒక ట్రిప్ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని చెప్పి మొన్న ఎన్టీఆర్ వెళ్ళొచ్చాడు, మహేష్ బాబు వెళ్ళొచ్చాడు, ఈయన కూడా ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు. 35 to 45 days ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ట్రిమ్ చేసుకున్నాడు. మళ్ళీ వస్తుంది కాదు, అప్పుడు ప్యాచ్ వర్క్. ఇప్పుడు ఈయన షూటింగ్ ఏముంది, ఒక 15 minutes షూట్ ఉంది అంతే, హార్డ్లీ 15 days షూట్. క్లైమాక్స్లో చిన్న సీన్ ఉంది, మళ్ళీ ఈమెతో చేయాల్సింది ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, మిగతా అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి. ఈ విషయం చెప్పింది ఎవరు, నిన్న విలేకరుల ప్రెస్ మీట్లో బన్నీవాస్ గారు చెప్పారు. ఇదండి జరిగింది, మాకు గొడవలు ఏం లేవు, ఇవన్నీ చూసుకుంటే మనం నవ్వుతున్నాము, మేము చాలా బాండింగ్ ఉంది, మేమందరము అసలు సుకుమార్కి బన్నీకి పుష్ప 2 ప్రోడక్ట్ వాల్యూ వాళ్ళకంటే ఎక్కువ ఎవరికి తెలియదు, అలా చెయ్యరు,